హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బోటి కర్రీని కమ్మగా రుచిగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. నిజానికి మనలో కొందరు బోటి తినడానికి పెద్దగా ఇష్టపడరు, కానీ ఇలా చేస్తే రుచిగా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎవరికైనా నచ్చుతుంది. మరీ లేట్ చేయకుండా ఈ బోటి కూరను సింపుల్గా కమ్మగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 kg బోటీని బాగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఈ బోటీ అనేది నార్మల్గా క్లీన్ చేసినట్టు కాకుండా లోపల అంతా కూడా బాగా క్లీన్ అయ్యేలా బాగా క్లీన్ చేయండి. ఈ బోటీని క్లీన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఇది ఇలా క్లీన్ చేసి తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2-3 గ్లాసుల వాటర్ని తీసుకోండి. మనం తీసుకున్న బోటీ మునిగేలా వాటర్ని తీసుకోండి. ఇందులోనే సాల్ట్ని కొంచెం పసుపుని వేసి ఒక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల ఇందులో ఏమైనా డాట్ లాంటివి ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే అది క్లీన్ అయిపోతుంది. ఇలా ఒక 5-6 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్లో 7-8 లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్, 2 మిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇక్కడ నేను బోటి కర్రీ అనేది తొందరగా ఉడకడానికి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేయొచ్చు. ముందుగా సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక సాజీరా, మిర్చి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ వేసి గోలనివ్వండి. ఇవి గోలినాక గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని వేయండి. ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకు కర్రీ రుచి అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ ఇలా దూరగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయి ఆయిల్ వదులుతున్నప్పుడు సరిపడా పసుపు వేసి కలపండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బోటి ముక్కలను తీసుకుందాం. వాటర్ పడకుండా ఓన్లీ బోటి పీసెస్ని తీసుకోండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ కనీసం ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. దీని వలన బోటి అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది. 3 నిమిషాలు ఫ్రై చేశాక రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 4-5 స్పూన్ల కారం వేసి కలుపుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తింటే మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం వేసుకోలేదు. ఇలా కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం. ఇన్ కేస్ మీరు ఈ బోటి కూరను దగ్గరగా చేయాలనుకుంటే వాటర్ అనేది కొంచెం తక్కువగా తీసుకోండి. లేదు కొంచెం గ్రేవీగా ఉండాలి అంటే ఇక్కడ చూపించే విధంగా తీసుకోండి. ఈ కర్రీ ఉడికేసరికి మరి కాస్త చిక్కపడుతుంది. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించండి. నేను తీసుకున్న ఈ బోటి కర్రీకి అయితే 8-9 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇలా మూత తీసాక ముక్కలు అనేది బాగా ఉడికాయో లేదో ఇలా ఒకటి తీసుకొని చూడండి. మనకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం అన్నంతో కావాలనుకుంటే అన్నంతో లేదా చపాతీ, రొట్టి ఇలా ఇందులోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా బోటీని కమ్మగా ప్రిపేర్ చేయాలి అంటే ఓసారి స్టైల్లో ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.